చాలామంది భారతీయులు భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదిలేస్తున్నారా? ఇండియన్ సిటిజన్షిప్ని రినౌన్స్ చేసేస్తున్నారా అంటే నిజమేనని చెప్పాలి. గత 13 సంవత్సరాల్లో దాదాపు 1.8 మిలియన్ ఇండియన్స్ ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేశారంట. విదేశాలకి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు 2022-23 కేవలం ఈ 2 సంవత్సరాల డేటా చూసుకుంటే 2022-2023 దాదాపు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశారు. కేవలం 2022లోనే ఇండియన్ సిటిజన్స్లో 66,000 మంది అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. అంటే మన ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ అలో చేయరు. ఇతర దేశంలో పౌరసత్వం తీసుకుంటే కనుక మనం ఇండియన్ పాస్పోర్ట్ని సరెండర్ చేసేయాలి. మన ఇండియన్ పాస్పోర్ట్ని కంప్లీట్గా సరెండర్ చేయాలి. చేయకపోతే అది అఫెన్స్ అనమాట, అది పెద్ద క్రైమ్ అనమాట. కాబట్టి చాలామంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేస్తున్నారు. ఎక్కువ మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులున్న వాళ్ళు భారతదేశం వదిలేసి రకరకాల ఐలాండ్స్ కానీ, విదేశాలకు కానీ, వెస్ట్రన్ కంట్రీస్ కానీ వెళ్ళిపోతున్నారనమాట. దీనికి కారణాలు ఏంటి? దీనిలో చాలా పుష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నమాట. మేజర్గా క్లైమేట్ చేంజ్ కానీ, పొల్యూషన్ లెవెల్స్ కానీ, లేకపోతే భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ, వీళ్ళు ఇక్కడ కంటే ఇతర దేశాల్లో బాగుందని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీడియం ఇన్కమ్ లెవెల్స్ కూడా చూసుకుంటే కనుక ఇండియన్ ఇన్కమ్స్తో పోలిస్తే అమెరికాలో ఇన్కమ్ 32 రెట్లు ఎక్కువ అంట. దాంతో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ చాలా డబ్బులు వస్తాయి కదా. ఎక్కువ మంది యువత చాలా లైఫ్ స్టైల్, మంచి ఫ్లాంబాయింట్ లైఫ్ స్టైల్కి, లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి, మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి, వీకెండ్ పార్టీస్కి, దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, చాలా స్వచ్ఛమైన గాలి, అండ్ ఇంకొంతమంది ఏంటో తెలుసా, ప్రైవసీ. అంటే దేశంలో వీళ్ళందరినీ వదిలేసి మనం ప్రైవేట్గా బతకవచ్చు, ఈ ఆలోచనతో కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లైఫ్ స్టైల్, ప్రైవసీ, ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, వీటి మీద ఎక్కువ వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఫ్యాక్టర్స్, పుష్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే మన దేశంలో కొన్ని పరిస్థితులు బాగాలేకపోవటం, అగ్రికల్చర్ ఇన్కమ్స్ తగ్గిపోవటము, యావరేజ్ శాలరీస్ తగ్గిపోవటం, ఉద్యోగాలు పోవటము, దేశంలో పొలిటికల్ అన్రెస్ట్ ఉండటము, దాంతోపాటు బాగా రిచ్ వాళ్ళని దేశంలో చాలామంది ఎన్వీ చేస్తూ ఉంటారనమాట. అంటే బాగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దేశం వదిలి వెళ్ళిపోవాలంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని కాపీ కొడుతూ రకరకాల ఆస్పెక్ట్స్లో ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుని వీళ్ళు బయటకు వెళ్ళిపోవాలన్న ఆలోచన, ఇలా చాలామంది అనమాట. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా భారతదేశంలో దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇలా రకరకాల హ్యావెన్స్లో, అంటే ట్యాక్స్ హ్యావెన్స్ కావచ్చు, రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్న ప్రదేశాలు వెళ్ళి ఇల్లు కొనుక్కోవటం, అక్కడ ఇప్పుడు వెకేషన్కి వెళ్ళటం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే పర్మనెంట్గా అక్కడ ఉండి అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తున్నారు అనమాట. ఇట్లా చాలా చేంజెస్ వస్తున్నాయి ఇండియాలో. ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ రినౌన్స్ చేసుకుని వదిలేసుకుని వెళ్ళిపోవడానికే చాలామంది ఇష్టపడుతున్నారనమాట. ఇదే అంశం మీద, అంటే ఎక్కువ మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వాన్ని వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు, ఈ అంశం మీద పార్లమెంట్లో ప్రశ్న అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ పర్సనల్ రీజన్స్తో వెళ్ళిపోతున్నారని చెప్పి సమాధానం చెప్పారనమాట. యూత్ చాలామంది, ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఎక్కువ విదేశాలకి అట్రాక్ట్ అవుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండియాలో ఏదైతే వీళ్ళు స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటారో దానికి తగిన ఉద్యోగాలు లేకపోవటమే. ఇదే ప్రధానమైన కారణం అనమాట. దాంతోపాటు ఇండియన్ స్టూడెంట్స్ ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి దాదాపు 4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇండియాలో మనం చూస్తే కనుక డెమోగ్రఫిక్ డివిడెండ్, చాలామంది యువ జనాభా ఉన్నారు. చాలా దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో జనాభా అక్కడ ఏజింగ్ పాపులేషన్ అయిపోతున్నారు. వాళ్ళకి స్కిల్ సెట్స్ కావాలి, వాళ్ళకి స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. దాంతో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వేటలో మొదలెట్టారనమాట. చాలా మంచి మంచి ఉద్యోగాలు అక్కడ దొరకడంతో చాలామంది విదేశాలకు వెళ్ళటం, అక్కడ పౌరసత్వం పట్ల ఆసక్తి చూపటం చేస్తున్నారు. ఓ పక్క భారతదేశం నుండి స్కిల్డ్, హై స్కిల్డ్ వాళ్ళు ఎక్కువగా డెవలప్డ్ నేషన్స్కి వెళ్తున్నారు. అదేవిధంగా సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు. మనం చూస్తే మిడిల్ ఈస్ట్లో ఎప్పుడైతే చమురు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన వాళ్ళు అక్కడ పనిచేయడానికి స్టార్ట్ అయ్యారనమాట. మరో పక్క గ్లోబలైజేషన్ తర్వాత మన వాళ్ళు హై స్కిల్ వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తున్నారు. ఈ దిశగా చూస్తే కనుక రెమిటెన్సెస్ కూడా భారతదేశం టాప్లో ఉంది. దాదాపు $125 బిలియన్ ఫారిన్ రెమిటెన్సెస్ మన దేశానికి వస్తున్నాయి యాన్యువల్గా. ఇది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. మన దేశం వాళ్ళు విదేశాలపై మోజుతో ఎక్కువ మంది మన పౌరసత్వం వదిలి ఇతర దేశాలకు వెళ్తున్నా అక్కడ వాళ్ళ పరిస్థితులన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పలేము. ముఖ్యంగా రేసిజం, డిస్క్రిమినేషన్, గన్ కల్చర్, ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వీళ్ళని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గా చూడటం, వీళ్ళని పూర్తి స్థాయిలో అక్కడ ఇంటిగ్రేట్ కానికుండా చూడటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. దాంతోపాటు కొన్ని సందర్భాలు మనం చూస్తే ఈ ఖలిస్తాన్ లాంటి ఇష్యూస్లో కూడా వీళ్ళు అక్కడ మధ్యలో నలిగిపోతున్నారు, అక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక. ఇలా చాలా అంశాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఫారిన్ కంట్రీస్లోనే, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో అయితే వీళ్ళు రకరకాల హింసలకు గురవుతున్నారు. వీళ్ళు మిడిల్ ఈస్ట్లో వెళ్ళంగానే వీళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ కానీ, వీసా కానీ, వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసేసుకోవడం, దాంతోపాటు అక్కడ డిఫరెంట్ లాస్, లోకల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి అవగాహన లేకపోవడం, చాలామంది మన వాళ్ళు భారతీయులు మిడిల్ ఈస్ట్లో ఉరికమ్మం ఎక్కేస్తున్నారనమాట. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతర దేశాల పట్ల మోజు చూపిస్తున్నప్పుడు.